హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి కందా బచ్చలి కూర చేస్తున్నానండి. కార్తీక మాసం స్పెషల్ వంటకం ఇది. ఖచ్చితంగా తినాలి ఇది. నేను కందా ఒక చిన్న గడ్డ తీసుకున్నాను. ఒక 5 గడ్డలు బచ్చలి కూర తీసుకొని ఈ రెండు కూడా బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జు వేసుకోవాలి. పులుపు తక్కువ అనుకోవాలి అనుకుంటే కొంచెం తగ్గించేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి పసుపు, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని నీట్గా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఇది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పాతకాలంలో పెద్దవాళ్ళు చేసిన వంటకం ఇది. ఆ పద్ధతిలోనే చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆవ పేస్ట్ రెడీ చేసుకుందాము. నేను ఒక 2 టీ స్పూన్స్ ఆవాలు, కాస్త పసుపు, ఉప్పు, 4-5 ఎండుమిర్చి, వీటిని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీంట్లో కాస్త ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వల్ల ఏంటంటే ఆవ అనేది చేదు రాకుండా ఉంటుంది. కొంచెం 1 టేబుల్ స్పూన్ చాలు. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. నీట్గా కలపాలి. ఇది 1 గంట ఊరిన తర్వాత తింటే బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టుకుందాం. ఇందులో కాస్త పచ్చిమిర్చి, ఎండుమిర్చికి తక్కువ వేస్తాం మనం, ఎందుకంటే ఆవగాటు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాం. నువ్వుల నూనెతో పెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ పల్లీలు, టేబుల్ స్పూన్ మినప్పప్పు, టేబుల్ స్పూన్ శనగపప్పు. ఇలా వేసుకుంటేనే, పోపు భారీగా పెట్టుకుంటేనే కూర బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం. దూరగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త వేగగానే మనం ఒక 3 ఎండుమిర్చి ఇలా దూరగా పెట్టుకోవాలి. దీంట్లో వేసి ఇప్పుడు కాస్త కరివేపాకు, కొంచెం ఇంగువ, నేను లాస్ట్లో కొంచెం టేస్ట్ కోసం పల్లిపొడి యాడ్ చేసుకుంటానండి. ఇది నా ఓన్ సీక్రెట్. మీరు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. కొంచెం 1 స్పూన్ అంతే. ఇప్పుడు ఈ పోపుని అంతా కూడా మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. పోపు అంతా ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, కందా బచ్చలి కూడా రెడీ. మరి ఇది ఎంతమందికి నచ్చిందో మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.